గుడ్ మార్నింగ్ అందరికీ. జలుబు చేస్తుంది, అస్సలు బాగాలేదు, వాయిస్ తలనొప్పిగా ఉంది. ఇప్పుడే లేచాను, వీకెండ్ కొంచెం ఎక్కువసేపు పడుకోవచ్చని. ఈ జలుబు మీద నిద్ర కూడా పట్టదు, ఒక్కొక్కసారి ముక్కలు పట్టేస్తే. పొద్దున్నే లేచేసరికి ఇంకా మా వాడైతే ఒక ఆర్డర్ వేసేసాడు, నాకు ఈరోజు పూరీ కావాలి అని. సర్లే కదా, వీక్ డేస్లో ఎప్పుడు పూరీలు చేయను కదా అని చెప్పేసి టిఫిన్ స్పెషల్గానే చేసేసాను. ఈ లోపల కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులోకి నేను కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మకాయ, ఇక్కడ నాకు నిమ్మకాయ నీళ్ళు ఇలా బాటిల్లో దొరుకుతాయి, సో అవి ఎప్పుడు హ్యాండీగా ఉంచుకుంటాను. అండ్ ప్లస్ హనీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో డైలీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా ఈ డ్రింక్ తీసుకుంటాను నేను హాట్ వాటర్లో. అండ్ బాబుకి కూడా హనీ వాటర్ ఇచ్చేస్తారనమాట, వాడికి కూడా అలవాటు చేశాను. ఒక్కొక్కసారి నిమ్మకాయ నీళ్ళు కూడా ఇస్తారనమాట. నిజంగా వేడి నీళ్ళు ఈ టైంలో తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది, ముక్కలు బాగా పట్టేసి ఉంటాయి మాత్రం. సో ఇంక ఈ తాగుతూనే మన పని అయితే స్టార్ట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్కి నేను ఇక్కడ చపాతీ పిండి తీసుకొని, అండ్ మెయిన్గా పూరీకి నేను మైదా పిండి ఎక్కువ యూజ్ చేయను, సో చపాతీ పిండి తీసుకొని కొంచెం మైదా పిండి యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ప్రిపేర్ చేశాను. సో ఎక్కువ కూడా చేయలేదు, మా ఇద్దరి వరకే అని చెప్పేసి చేసి పెట్టేశాను అనమాట. ఇక కర్రీకి వచ్చి నేను 2 ఆనియన్స్ ఇక్కడ 3 ఆలు తీసుకున్నాను. సో పూరీ కర్రీ మిగిలిన ఇట్స్ ఓకే, నేనైతే చపాతీలో తినేస్తాను కాబట్టి సో కొంచెం ఉండేలాగే చేసుకుంటాను అనమాట. ఇక ఆనియన్స్ నేను పొటాటో 2 కలిపి తాలింపు పెట్టేశాను. కొంచెం సాట్ అయ్యాక ఇంకా వాటర్ వేసి మగ్గిచ్చేస్తానమాట. ఇంకా అందులోనే ఆలు కూడా ఉడికిపోతుంది ఈ లోపల. సో ఇక్కడైతే డిషెస్ నాకు చాలా ఉన్నాయి, ముందు రోజు అస్సలు వాష్ చేయలేదు. సరే కదా అని చెప్పి వాష్ చేద్దామని స్టార్ట్ చేస్తాను. ఇంట్లో అయితే నాకు డిష్ వాషర్ లేదు. ఈ ఇంట్లో వచ్చినప్పుడు మాకు కిచెన్ సెట్ని మేమే తీసుకున్నాము, అండ్ లైక్ సమ్ అమౌంట్కి పర్చేస్ చేసుకున్నాం అనమాట. బట్ ఆమె ఆల్రెడీ కిచెన్ సెట్ ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి అందులో అయితే డిష్ వాషర్ సెట్ ప్లేస్కి లేదు. సో నేను తీసుకున్న ఇంట్లో ఎక్స్ట్రాగా ప్లేస్ సెట్ చేయడానికి అస్సలు ఆప్షన్ లేదనమాట. సో ఇంకా నేనైతే ఓన్గానే అన్నీ క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు. ఇంకా నాకు అలానే అలవాటు అయిపోయింది. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా, ఒక 10 మెంబర్స్ వచ్చినా, సో ఎన్ని డిషెస్ అయినా ఓన్గానే క్లీన్ చేసేస్తానమాట. సో నాకు అట్లా అలవాటు అయిపోయింది. అండ్ ఎప్పటికప్పుడు నేను వాష్ చేసేసుకుంటాను. సో అలా కూడా ఎక్కువ పైలప్ అయిపోవు, చాలా వరకు డిషెస్ ఉండిపోతాయి, మళ్ళీ ఒక్కసారిగా చేయాలన్నా కష్టమైపోతుంది. సో నేను యాజ్ యూజువల్ ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటాను. సో అయిపోతున్నాయి అనమాట. ఎప్పుడన్నా ఇంకా ఒక్కరోజు కొంచెం బద్ధకం అయ్యి అలా ఉండిపోతే కొంచెం ఎక్కువైపోతాయి. బట్ ఏముంది, ఒక ½ అన్ అవర్ టైం పెట్టేసుకుని ఏదన్నా చేస్తుంటే అయిపోతుంది అనమాట. సో మన డిషెస్ అయితే వాష్ అయిపోయినాయి, మన కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంకా నేనైతే పూరీకి స్టార్ట్ చేసి పూరీ రోల్ చేసేస్తున్నాను. సో యాక్చువల్లీ పూరీస్ అయితే నేను ప్రిపేర్ చేసేది పెద్ద చపాతీ చేసి దాన్ని 4 పీసెస్కి అలా కట్ చేస్తారనమాట. సో ఇంకెప్పుడన్నా నాకు మా బాబుకే కాబట్టి ఇప్పుడు చేసేది, సో మా ఇద్దరి వరకే కదా, అందుకని చిన్నయే కొంచెం టైం టేకన్ తీసుకున్నా చిన్నయ్యే చేస్తున్నాను అనమాట. సో అప్పుడప్పుడు కొంచెం రౌండ్గా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. సో చూసారు కదా, మన పూరీస్ అయితే అన్నీ రోలింగ్ అయిపోయినాయి. ఇంకా ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ ఆయిల్లో. ఏంటో ఒక్కొక్కసారి పొంగుతాయి, ఒక్కొక్కసారి అస్సలు పొంగవు. ఈరోజు మాత్రం నాకైతే పూరీలు, కొంతమంది అయితే పూరీని బాగా రెడ్డిష్ కలర్లో కాల్చేస్తారు, అండ్ లైక్ చెక్కగా అనిపిస్తుంది. బట్ నాకెందుకో ఇట్లా లైట్ కలర్లో ఉండటమే ఇష్టం అనమాట. సో మీరు పూరీ చేసుకుంటే ఎప్పుడు వీకెండ్స్లోనా లేదా వీక్ డేస్లో కూడా చేసుకుంటారా? ఒకవేళ చేసుకుంటే అందులోకి ఏ కర్రీ కాంబోలో తింటారో నాకు కమెంట్స్లో కామెంట్ చేయండి. సో మాకైతే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలు కర్రీ ఉండాల్సిందే అనమాట. అది ఇంకా వీకెండ్లో స్పెషల్ మాకు పూరీతో. సో మన పూరీ అయితే రెడీ అయిపోయినాయి ఫాస్ట్గా. సో ఇంక ఇద్దరం కలిసి తిందామని చెప్పేసి కూర్చున్నాం అనమాట బయట. సో మా వారు ఉన్నప్పుడైనా ముగ్గురం కూర్చొని తినాలనుకున్నప్పుడు కింద కూర్చొని తింటాము. సో నేను ఇలానే అలవాటు చేశాను. ఇంకెప్పుడన్నా డైనింగ్ టేబుల్లో కూర్చొని తింటూ ఉంటాము. సో మోస్ట్లీ నేను మా బాబు తినేటప్పుడు మాత్రం ఇద్దరం కలిపి స్టార్ట్ చేసుకుంటాం అనమాట, ఇద్దరం కలిసే తింటాము. సో మన కర్రీ పూరీస్ రెడీ అయిపోయినాయి. ఇంకా మా వాడికి అయితే పెట్టేసిన ఆత్రం ఆగట్లేదు పాపం. పూరీ చెప్పిన దగ్గర నుంచి అది 5 నిమిషాలకు ఒకసారి అడుగుతూ ఉన్నాడు, ఎప్పుడవుతాయి పూరీ అని. సో అంత ఇష్టం అనమాట వాడికి.
ఈసారి కర్రీ కూడా చాలా బాగా మంచిగా తినేసాడు, స్పైసీ లేకపోయేసరికి. నాకైతే ఇంకా పూరి ఎప్పుడో ఒక్కసారి, ఈ మధ్య అయితే చాలా వరకు నేను ఆయిల్ ఫుడ్ తగ్గించేసాను అనమాట. డైట్లో అలా డైట్ అని కాదు కానీ కొంచెం హెల్త్ కాన్షియస్లో తీసుకొని ఫుడ్ తగ్గించి కొంచెం వెయిట్ లూజ్ అవుదామని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇంకెప్పుడన్నా ఇలా చేసినప్పుడైతే మాత్రం ఇంకా అసలు ఆపుకోలేను, తినేసేస్తానమాట. సో అలా తిన్న రోజైతే మాత్రం లంచ్ స్కిప్ చేసేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకా మా వాడు రైమ్స్ చూసుకున్నాడు. అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఒక్క ½ అవర్ సెషన్ కూర్చొని రాయమ్మా అంటే ఎన్ని తంటాలు పడ్డానో నేనైతే. ఏంటి ఇప్పుడు రాయటం, ఇంకా స్కూల్కి అంటే స్కూల్కి వీళ్ళు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచే నేర్పిస్తారు. ఇంకా అప్పటి వరకు కిండర్ గార్డెన్లో అస్సలు ఏమీ కూర్చోబెట్టి రాపించటం కానీ చదివించటం కానీ ఏమి ఉండవు అనమాట. మనకైతే ఎల్కేజీ యూకేజీలోనే 4 years 5 years అప్పటి నుంచే మనకి వీళ్ళకి రాయించడం, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అన్నీ నేర్పిస్తారు. బట్ ఇక్కడైతే ఆ కిండర్ గార్డెన్ ఏజ్లో వీళ్ళు అంతే ఆడుకోవటమే తప్పితే ఏమీ స్టడీ పరంగా వాళ్ళు ఏమీ చెప్పరనమాట. సో ఇంట్లో పిల్లలు మనమే నేర్పించుకోవాలి. బట్ అందుకనే ఇంకా నేను కొంచెం టైం తీసుకున్నా పర్లేదు అని చెప్పేసి ఇంకేదో ఒకటి చెప్పి ఏదో ఒకటి తనకు నచ్చిన పని చేసుకోవచ్చు, తర్వాత ముందు ఇది రాసేయి అని చెప్పి సో ఇలా కూర్చోబెట్టి అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తానన్నమాట. నేను ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా కాన్సన్ట్రేషన్తో రాస్తాడనమాట. బట్ ఎలా వచ్చిందో తెలియదు, వీడికైతే మాత్రం లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది, నాకు లేదు మా వారికి లేదు. బట్ తర్వాత అయితే తెలిసింది మా అత్తయ్య గారికి ఉందని. సో ఇంకా అట్లా జీన్స్ వచ్చేసింది అనమాట. ఇక్కడ వీళ్ళకి ఇవన్నీ కూడా ఇవి రాయటం కానీ చదివించటం కానీ మొత్తం ఒకటేసారి ఫస్ట్ క్లాస్లో చెప్పేస్తారనమాట. ఇంకా అప్పటిదాకా ఆడుకున్న వాళ్ళు ఇదంతా కూర్చొని నేర్చుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది, వాళ్ళకి స్ట్రెస్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ముందు ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట. మా వారు ఇప్పటి నుంచే నువ్వు ముందే చెప్పు అని చెప్పేసి ఇంకా రోజు అనమాట. సరే ఎందుకులే కాదండి, ఇంట్లో కూడా వాడికి టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటానమాట. నాకు ఈరోజు కొంచెం వీకెండ్లో వర్క్ ఫ్రీ ఉన్నాను కాబట్టి కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయగలను వాడితో ఇట్లా. అదే వీక్ డేస్లో అంటే రావటము, ఇంట్లో మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయడం, డిన్నర్, ఇంకా పడుకోవటం, ఎర్లీగా 7 కల్లా పడుకోవటం అట్లా అయిపోతుంది. అస్సలు వాడు కూడా ఇంట్రెస్ట్ చూపించడం అనమాట, ఆడుకునే మూడ్లోనే ఉంటాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా వీకెండ్లో ప్లాన్ చేస్తాను. మొత్తానికైతే ఈరోజు రాసేసాడు. Genau, okay, gut. ఇక రాయటం అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం అవుతుంది. అప్పటికే 2 అయింది. ఇంకో మార్నింగ్ హెవీగా తిన్నాం కదా అని చెప్పేసి లేట్గా ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ అయితే మాత్రం వీకెండే కదా ఏముంది, ఎప్పుడైనా కొంచెం లేట్గా తిన్నా పర్లేదు. సో లంచ్కి అయితే ఈరోజు టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ నేను తినట్లేదు, సో స్టాప్ చేశాను అనమాట. ఇంకా అందుకని చెప్పి టమాటా రైస్ కుక్ చేస్తున్నా. మా బాబుకేమో ఇంకా అందులోకి కొన్ని ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. సో ఎగ్స్ నంచుకొని వాడు తినేసేస్తాడు. టమాటా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈరోజు ఇందులోకి అంతా లైట్గానే స్పైసెస్ ఎక్కువ వేయలేదు నేను, ఎందుకంటే వాడు తినేదే కొంచెం ఎప్పుడన్నా చేసినప్పుడు మంచిగా తినాలి, ఎక్కువ తినాలి అంటే నేను అందులో స్పైసెస్ తక్కువ వేస్తాను. నా వరకు నేను కొంచెం ఇంకా ఎట్లాగొట్లా అలవాటు చేసుకున్నాను నేను కూడా తినేయటం. వన్స్ అట్లా తినటం అలవాటు ఇదే బాగుంటుంది, ఎక్కువ తినచ్చు క్వాంటిటీ అనిపిస్తుంది నాకు మా బాబుకే కాబట్టి. సో నో ప్రాబ్లం అనమాట. అదే మా వారు ఉంటే ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా అందులో స్పైసెస్ ఉండాల్సిందే. ఇక్కడ నేను వాడికి ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టాను కదా, కట్ చేసి ఇట్లా ప్లేట్లో పెట్టేశాను. ఎలాగో స్పైస్ లేదు కదా, ఆనియన్స్తో తిందామని నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఏంటో వచ్చి ఈరోజు ఆనియన్స్ ఒక ముక్క తీసుకొని తిని నాకు కూడా కావాలి, నేను అన్నంలో తింటానని అడిగి మరీ పెట్టించుకున్నాడు ప్లేట్లో. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. కొంచెం సాల్ట్ కర్రీ స్పైసెస్ తక్కువ ఉన్నాయి అనమాట. ఇంకా నేను సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని అట్లీస్ట్ సాల్ట్ సరిపోతే స్పైస్ లేకపోయినా తినేయచ్చు అనమాట. ఈ మధ్యన అయితే నా స్పైస్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట మా బాబు వల్ల. సో హెల్త్కి కూడా మంచిదే కాబట్టి నేను ఇంకా అందులో స్ట్రెస్ తీసుకోలేదు, ఎక్కువ తినాలి అని చెప్పేసి. సో ఇలా అయితే మా వీకెండ్ గడిచిపోయింది. ఇప్పటికే టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. సో ఇంకా లంచ్ అయితే లేట్ అయిపోయింది ఈరోజు చాలా వరకు. సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కటం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక
బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఉంటాను మరి. బాయ్ బాయ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.